మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మానవత్వం లేని నాయకుడని కామెంట్ చేశారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రజావేదిక కూల్చడం నుంచి అమరావతి విధ్వంసం వరకు జగన్ పాలన విధ్వంసకరమైందని విమర్శించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని బలిఘట్టం వార్డులో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని వీధుల్లో పర్యటిస్తూ మహిళలు చిన్నారులతో ఆప్యాయంగా మమేకమయ్యారు. సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన మంచిని వివరించారు. అనంతరం పలు సీసీ రోడ్లను వారు పరిశీలించారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులకు మహిళలు ఘన స్వాగతం పలికారు. గుమ్మడికాయలతో హారతులు ఇస్తూ పూలతో ఘనంగా స్వాగతం చెప్పారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబనకు పురోగమనమిచ్చిన ఏకైక పార్టీ టీడీపీనంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం లభించిందని తెలిపారు. రమణపల్లి రిజర్వాయర్ పనులను త్వరలోనే పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్న రామానాయుడు సంక్షేమం అభివృద్ధికి కట్టుబడి ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీల నేతృత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. మీ భద్రత మాది, మీకు భరోసా మేము అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇప్పుడే మీరు చూశారు ఈ సంవత్సర కాలంలో ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి సిమెంట్ రోడ్లు. ఎందుకంటే ఇవాళ నిధులు లేనిటువంటి స్థితిలో కూడా అయ్యన్ పాత్రుడు గారు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇవాళ ఏదైతే విశాఖపట్నం మరి మన ఏదైతే ప్రణవ్ గోపాల్ మరి చైర్మన్ గా ఆయన దగ్గర నుంచి నిధులు ఈ రోజు పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఇవాళ బ్రహ్మాండంగా మీకు సిమెంట్ రోడ్లు వేశారు. అంటే ఒక సంకల్పం, అంటే ఇక్కడ అయ్యన్ పాత్రుడి గారికి ఒక సంకల్పం, పరిచయాల సంకల్పం. అంతేగాని ఎన్ఆర్జీఎస్ లో నిధులు తక్కువ ఉన్నాయి, లేకపోతే గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు చూద్దామనేది కాకుండా ఎక్కడ నిధులుంటే అక్కడ నిధులు తెచ్చి ఇవాళ ఇన్ని సిమెంట్ రోడ్లు ఇక్కడ మనం ప్రారంభం చేసుకోగలిగాము అని అంటే సంకల్ప బలం ఉన్నటువంటి నాయకులు మేమందరం కూడా. ఆ సంకల్పం ఉంటే ఆటోమేటిక్ గా అన్ని కూడా నెరవేరుతాయి. ఆ మాట నేను కూడా చెప్పక్కర్లా, ఎక్కువ పూజలు అన్ని చేసి మీకే తెలుసు సంకల్ప బలం ఏంటనేది. ఖచ్చితంగా భవిష్యత్ అంతా కూడా బాగుండేలా చేస్తామని మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు ఈ మధ్యనే ఒక వారం రోజుల క్రితం బ్రిడ్జ్ ఇచ్చిన డ్యామేజ్ అయిందని తెలిసింది మాకు. అది ఆర్ఎండ్బి ఇంజనీర్లు మాకు చెప్పారు మొన్న. చెప్తే బ్రిడ్జి డ్యామేజ్ ఇమీడియట్ గా మనం కవరేజ్ రెక్టిఫై చేయకపోతే ఈ బ్రిడ్జి కానీ ఎప్పుడైనా డ్యామేజ్ అయితే ఈ ప్రాంతంలో ఉన్న గ్రామస్తులందరూ కూడా వెళ్ళడానికి వేరే ఆల్టర్నేటివ్ రూట్ లేదు. ఇంకా మళ్ళీ వెళ్ళాలంటే అడ్ రోడ్ మించో లేదా చోడవరం మించో అనకాపల్లి రావాలి తప్పించి వేరే దారి లేదు. అంటే ఇమీడియట్ గా వాళ్ళు చెప్పిన వెంటనే రామకృష్ణ గారు మేము మాట్లాడుకొని దీన్ని ఇమీడియట్ గా రెక్టిఫై చేయాలనే ఉద్దేశంతో ఈవేళ ఇన్స్పెక్షన్ కానీ జాయింట్ ఇన్స్పెక్షన్ అని చెప్పి మేము అందరూ అక్కడ